గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? పొద్దున వీడియో చిన్న వీడియో మీకు బోర్ కొట్టినట్టుంది. నిదానంగా చెప్తాను. ఓం నమ శివాయ, ఓం శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక, ఓం గం గణేశాయ. 27 సంవత్సరాల నా షాపు స్టోరీ పార్ట్ 7, నా లైఫ్ స్టోరీ అంటారు దీన్ని ఒక విధంగా చెప్పాలంటే. 2002 ఎన్నో ఆశలతో 2021 డిసెంబర్ 31 మేమందరం కలిసి పార్టీ తీసుకున్నాం. మళ్ళీ షాపుల దగ్గర వాళ్ళందరం చాలా ఆనందంగా చేసుకున్నాం. 2002 బాగుంటుందని ఆనందంగా సంతోషంగా 2002లో అడుగుపెట్టాను. 2002 అడుగుపెట్టిన కాంచి ఏమైందంటే, ఒక వారం 10 రోజులు జరిగిన తర్వాత నా షాప్ పక్కన ఇంకొక అతను వెల్డింగ్ షాప్ అతను పెట్టాడు. ఆ వెల్డింగ్ షాప్ పెట్టిన అతను మంచి అతనే. అతని దగ్గరికి ఇంకొక అతను కొంచెం పెద్ద వెల్డింగ్ షాప్ అతను అక్కడ షాపులు తీసేసి అతను వచ్చి ఈ షాప్లో జరబడి సాధారణమైన అంటే అతను ఒప్పుకున్న పని ఇక్కడ చేసుకొని అతను కొంత డబ్బులు తీసుకునేదట్టు అనమాట. చేరాడు, ఏకులాగా వచ్చి మేక అయిపోయాడు. ఆఖరికి అతను ఏ షాపులోకి అయితే వచ్చి అతను చేరాడో పని చేసుకోవడానికి వాళ్ళనే వర్కర్లుగా చేసి ఆ షాప్ని అతను సొంతం చేసుకున్నాడు. అతను ఒక రకమైన గర్విష్టి, ఈగోయిస్టు, ఏమంటారు, మద్యం అలవాటు ఉన్న వ్యక్తి అనమాట. అతను ఫస్ట్‌లో మంచిగానే ఉన్నాడు. ఏకులాగా వచ్చాడు, మేకులాగా ఉన్నాడు. సరే నాతో మంచిగానే మాట్లాడుతున్నాడు. సరే నేను ఫ్రెండ్లీగా ఉండా. కానీ వాళ్ళు ఈ గేట్లు ఎత్తినప్పుడల్లా వెల్డింగ్ పని చేస్తారు కదా! ఆ గేట్లు ఎత్తినప్పుడల్లా మద్యం సేవించి ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. తర్వాత రాను రాను ఒక 5, 6 నెలలు పోయిన తర్వాత బాసు ఒక పెగ్గేద్దామన్నాడు. నాకు అలవాట్లేదు బాసు అని చెప్పా. అదేందది అలవాటు లేకపోవడం ఏందంటే, నాకు అలవాటు లేదు. నేను ఎప్పుడో పూర్వం రోజుల్లో మా బాబాయ్ దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడో అట్లా పండగలకి ఏదో డిసెంబర్ 31కి అట్లా లైట్గా, అంతేగాని నాకు ఇలా రెగ్యులర్గా నేను ఇట్లా అలవాట్లేదు నాకని చెప్పాను. దాంతో అతనికి ఈగో హర్ట్ అయింది. అంటే మేము పనికి మాలిన వాళ్ళవి, నువ్వు మంచోడువా అన్నాడు. మంచి చెడ్డ వాళ్ళతో మనం ఎలా మాట్లాడినా తలకాయ నొప్పి శాడిస్టులతో. అయినా నాకు లేదండి, నాకు సంపాదన తక్కువ, మీకంటే రెగ్యులర్గా పని ఉంటుంది. ఈరోజు ఒకవేళ మీతో కలిస్తే రేపు నేను మళ్ళీ మీ అందరికి 2, 3కి నేను ఇప్పించాలి, నా వల్ల ఏ పని కాదు. నాకు అసలు ఇట్లా బృందంగా కలవటం ఇష్టం ఉండదు. నాకు వచ్చే సంపాదన నా పని చూస్తున్నారు కదా, అప్ అండ్ డౌన్ పని నాది, మీలాగా రెగ్యులర్ పని ఉండదు, నాకు వద్దు అని చెప్పాను. దానికి అతనికి కోపం వచ్చేసిందండి బాగా. కోపం వచ్చేసి నా మీద పగబట్టాడు. పగబట్టి ఇంకా ఆ తర్వాత ఇట్లా డిస్టర్బెన్స్ చేస్తుంటే ఒకరోజు అతను మద్యం దాగి నన్ను వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టి తిట్టడం, నా సై పై కిందకు చూడటం, రకరకాలుగా టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. వాళ్ళకి 4, 5 వస్తారు వెల్డింగ్ షాప్ వాళ్ళు, కొంచెం రఫ్గా ఉంటారు కదా ఈ ఫీల్డ్లో ఉండేవాళ్ళు. వాళ్ళ చేత కూడా నా సాయి పైకింద చూపించని ఎగతాళిగా మాట్లాడటం, ఇట్లా చేయటం మొదలుపెట్టారు. నేనున్న పరిస్థితుల్లో నాకు అసలే భయం కాబట్టి వాళ్ళు అట్లా ఎప్పుడైతే వాళ్ళు సిట్టింగ్ మొదలు పెడితే నేను తలుపు తాళం వేసుకోమని, అంటే బయటే కూర్చునేవాళ్ళు అరుగు మీద. అప్పుడు మా సెంటర్ అంత డెవలప్ కాల, పొద్దుగుగితే ఊరు పెద్దగా బజార్ తిరగదు. ఇప్పుడంటే మంచి సెంటర్ అయింది. అప్పుడు అంత చిల్ల చెట్లు అవన్నీ నా రూమ్ వరకే, ఇంక మిగతా అన్ని చిల్ల చెట్లు అటు ఆపోజిట్ అంతా కూడా. వీళ్ళు 9:30 దాకా ఇంక మొదలు పెడతారు. వాళ్ళు ఎప్పుడైతే మొదలు పెట్టారో నేను తలుపు తాళం వేసుకొని పోతుండేవాడిని. పోయేటప్పుడు పారిపో అని ఎగతాళి చేసేవాళ్ళు. ఇంకా నా కర్మ నేనేం చేద్దాం, ఒక పక్క నా పని జరిగేది అంతంత మాత్రం, పక్కన వాళ్ళతో గొడవ పెట్టుకుంటే లేనిపోయిన తలకాయ నొప్పి అని చెప్పి నేనే భయపడితే వెళ్ళేవాడిని. రోజు అదే పని జరిగేది. నేను పొద్దున్నే షాప్ కాడికి వచ్చేసరికి వాళ్ళు వెల్డింగ్ చేస్తారు కదా గేట్లు, నా షాప్ ముందుకల్లా పెట్టుకుంటారు. అంటే చిన్న చిన్న రూములు కదా పెట్టుకుంటారు. సరే పక్క పక్కన ఉండాలి, అడ్జస్ట్మెంట్ కావాలి, నేను ఏమన్నాను. వాళ్ళు కొన్ని రోజులు పోయిన తర్వాత నన్ను ఖాళీ చేయించాలనే ఉద్దేశంతో వాళ్ళు గేట్లు రాత్రి ఇంటికి పోయేటప్పుడు ఎత్తి నా కొట్టు ముందుకు పెడతారన్నమాట, నా తలుపు తీసుకోవడానికి లేకుండా. అట్లా ఇబ్బంది పెట్టేవాళ్ళు. అయినా నేను వాళ్ళు వచ్చేదాకా గమ్మునుండి వాళ్ళ గేట్లు తీసినప్పుడు తలుపు తీసుకునేవాడిని. వాళ్ళతో పలకకుండా సైలెంట్గా నా పని నేను చేసుకునేవాడిని. నేను షాప్ తాళం తీసి అక్కడెక్కడ అవతల షాపులు కాడ అటు కూర్చొని ఉండేవాడిని అనమాట. ఇంకా ఒకరోజు ఏం జరిగిందంటే, నేను కరెంటు పక్క షాపు నేను తీసుకున్నా. వాళ్ళు ఏం ఆలోచన చేశారంటే, ఇతనికి కరెంటు కానీ తీసేపిస్తే ఇతను ఖాళీ చేసి వెళ్ళిపోతాడని ఒక ఆలోచన చేశారు. అప్పుడు గవర్నమెంట్ 2002లో గవర్నమెంటు మన ఇదే గవర్నమెంట్ నడుస్తుంది. వాళ్ళు కరెంటుని పక్క నుంచి తీసుకున్నా కూడా కేసులు రాస్తున్నారు అప్పుడు. అంటే మన పక్క నుంచి రూమ్ పక్క నుంచి కరెంటు తీసుకోకూడదు, ఎవరి మీటర్ వాళ్ళకు ఉండాలి అని ఒక సిస్టమ్ పెట్టారు. నేనేమో వేరే రూమ్ నుంచి కరెంటు తీసుకుని ఉండా. ఈ ఓనర్లు కరెంటు మీటర్ వేయించమంటే వేయించలేదు. 6 నెలల కల్లా కరెంటుతో కలిపి అని చెప్పి 6 నెలల కల్లా నాకు కరెంటు తీసి వేయించారు. ఇంకా తర్వాత వేరే అతను కరెంట్ ఇస్తే తీసుకుని వాడుకుంటున్నా. ఇక వాళ్ళు ఇతని కరెంటు తీపిస్తే కానీ ఇతను ఖాళీ చేయడం అతని మనసులో పడింది. ఎందుకంటే అతనికి నేను లొంగల. ఇక్కడ మీరు అంటారు, నీతో ఎందుకు అందరూ గొడవకు వస్తే మనకన్నా సంపాదన తక్కువ కానీ గౌరవంగా జీవించాలి,
ఇదే పెద్ద సమస్య. వాళ్ళందరూ కలిసి మధ్యన దేగుతున్నారు. పక్కనుండి నేను రాకపోతే బుద్ధిమంతుడివా నువ్వు, మేము పనికిమాలినోళ్ళం అని వాళ్ళ ఉద్దేశం అనమాట. ఎవరికైనా పక్కనోడు లొంగకపోతే కోపంగానే ఉంటది. పైగా వాళ్ళకన్నా సంపాదన తక్కువ. ఈడికి ఎందుకు ఇంత పొగిరని కూడా ఉంటది. నా పొగిరేముంది, వెనక మా అమ్మ ఉంటది. మా అమ్మ సపోర్ట్ ఉంది అప్పుడు కూడా అమ్మ సపోర్ట్ ఉంది కాబట్టి జరిగిన కాడికి జరిగినట్టు పని చేసుకుంటూ ఆ పొలంలో పడిన వడ్లతో కాలక్షేపం చేస్తే ఆడికాడికి అడ్జస్ట్‌మెంట్ లెక్కలు రాసుకుంటూ అడ్జస్ట్‌మెంట్ చేసే జీవితం నాది. ఇలా జరుగుతున్న క్రమంలో అతనేం చేశాడంటే, అతని ఫ్రెండ్‌కి కరెంట్ ఆఫీస్‌లో జాబ్ వచ్చింది. అది మా టౌన్‌లో వచ్చింది. అతను కూడా ఇతనితో కలిసి పెగ్గేస్తాడు. రోజు సాయంత్రం ఆడికొస్తాడు. వచ్చేటప్పుడు అతనితో ఫ్రెండ్‌తో అంటున్నాడనమాట. ఈ పక్క నుంచి కరెంట్ తీసుకుంటే కేసు రాస్తే ఎంత రాస్తారని అంటున్నాడు. నేనన్నా నాకు భయమేసింది. 10,000 12,000 రాస్తారు అదేదో అంటున్నారు. ఓరి నాయన నేను 3,500 పెట్టి మేటేసుకోవడానికి నాకు డబ్బులు లేకపోతే 10, 12,000 నాకెందుకని ఆ దెబ్బతో భయపడి ఆ బేకరీ అతని దగ్గర భయ్యా నువ్వు నాకు కరెంట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. రేపు నీ కేసు రాస్తే నన్ను కట్టమంటావు. నేనేదో నెలకు రూ. 50 ఇచ్చి కరెంట్ తీసుకున్నావు నీ తలకాయ నొప్పి ఎందుకని నేను ఎంబటే ఆ వైర్లు పీకేసాను. నాకు చాలా భయం ఏదన్నట్టు అంటే తీసేసా. ఇంకా ఆ రోజు నుంచి కరెంట్ లేదు నాకు. కరెంట్ లేకపోతే అతని శాడిజం ఎలా ఉందంటే, నేను కరెంట్ లేకుండా టార్చ్ లైట్ రూ. 50 పెట్టి 2 సెల్లు తీసుకొని లైట్ లేకుండా పని చేసుకుని నా పని ఎట్టుంటుందంటే, ఈ పొగాకు సీజన్‌లో రాత్రి ఈ టైంలో కూడా వస్తారు పని. ఏ టైంలో అంటే అప్పుడు టైంలో వాళ్ళకి పొగాకు నీళ్ళు పెట్టాము. ఇంజన్‌లో సడెన్‌గా ఆగిపోతాయి. నాదలు, ఎలిమెంట్లు అవి తీసుకొస్తారు. హెడ్‌లు అవి తీసుకొస్తారు. ఏ టైంలో పడితే ఆ టైంలో చేయాలి. నాకు పొగలంతానేమో ఈ పనేం రాదు. నైటు ఇంటికి పోయేటేమో నాదలు అవి తీసుకొస్తారు. ఇప్పుడు చేయమంటారు. పోగొట్టుకుంటే నాకుండేది సీజన్ నెలకి ఈ పొగాకు సీజన్‌లో నెల 15 రోజులు సీజన్ ఉంటుంది. వాన పడితే ఆ సీజన్ కూడా ఉండదు. అలా పోగొట్టుకోకూడదని నేను కొవ్వొత్తులు పెట్టుకొని చేస్తుంటే ఆ నాదలు ప్రెజర్ చేసేటప్పుడు దాని ప్రెజర్‌కి ఆయిల్, డీజిల్ ప్రెజర్ పర్రమని ఆవిరిలాగా వెళ్ళిద్ది. డామ్ అనేది ఒక్కోసారి ప్రమాదం కూడా జరిగింది. అంత దూరంగా కొవ్వొత్తి పెట్టుకున్నా కానీ. ఆ సన్న రంధ్రాలు కాని రాకుండా నాదలు బొక్కలు పుడిపోతాయి. ఈ సన్న రంధ్రాలు పిన్ని పెట్టేటట్టు అనాలి. అవి కానరాక నా అవస్థలు, ఆ చీకట్లో నేను పడే బాధలు, ఆ పంపు నాలుగు టెస్టింగ్ చేస్తే అప్పుడు నాకు వచ్చేదంతా రూ. 40 వచ్చేది. ఆ రూ. 40కి నేను రూ. 10 పెట్టి సెల్సులు తెచ్చుకొని కరెంట్ లైట్ పెట్టుకొని లేకపోతే 5 కొవ్వొత్తులు తీసుకొచ్చుకొని కొవ్వొత్తులు వెలిగించిన కాని రాదనమాట. అలా బాధపడతా ఉంటే వాళ్ళు ఆనందపడతా ఉండేవారు. ఇంక నాకు మీద పక్కన రూమ్‌లో ఎవరు కూడా ఇంకా వాళ్ళకి అందరూ ఒక టీమ్‌గా తయారు. ఎందుకంటే నేను ఎవరితో మాట్లాడను. ఎందుకంటే నా సంపాదన తక్కువ. దానివల్ల మిగతా వాళ్ళందరూ కూడా ఒక యూనిటీగా తయారై ఈడెందుకు పెట్టి సరిగ్గా ఉంటాడు. ఏంది ఈడు గొప్ప. ఇప్పుడు కూడా అదే సమస్య. అప్పుడు అదే సమస్య. ఇప్పుడు అదే సమస్య. ఎప్పుడు అదే సమస్య. ఎందుకంటే నాకు మన సంపాదన తక్కువ నలుగురిలో కలిస్తే ఆడకపోతాం, ఏడకపోతాం. ఆ పార్టీ, ఈ పార్టీ అంటారు. మన దగ్గర డబ్బులుండవు. ఒకవేళ వాళ్ళు ఇప్పించిన రెండోసారి వాళ్ళందరికీ ఇప్పించారంటే మన దగ్గర అంత స్తోమత ఉండదు. అందుకని ఇది దూరదన్నం కోట్లు ఇవ్వమంటుంటే జనాలకు నచ్చదనమాట. అలా జరిగింది. ఆ షాప్‌లో కరెంట్ కూడా పోయింది. అక్కడి నుంచి ఇంకా కష్టాలు ఎక్కువైనాయి. నేను ఈ కరెంట్ లేక కొన్ని పనులు వదిలేసుకోవాల్సి వచ్చిందనమాట. చీకట్లో వచ్చిన పనులు. అట్లా ఆ సంవత్సరం నాకు బిగినింగే అలా మొదలైంది. ఇంక అతనితో నాకు జగడం మొదలైంది. అక్కడి నుంచి అతను నాకు ప్రతిరోజు టార్చర్ చూపిస్తూనే ఉండేవాడు. ఇంక అట్లనే ఇంక మనకి వేరే ఆప్షన్ లేక, వేరే రూమ్ తీసుకునే మారే శక్తి లేక, అడ్వాన్స్‌లు కట్టే ఇది లేక నేను అట్నే ఉన్నాను. ఈ ఓనర్‌లకి చెప్తే మా దగ్గర కరెంట్ మేము మీటర్ ఏపించలేమా, ఏపించుకుంటే ఏపించుకోలేదు అన్నారు. ఇది పరిస్థితి. ఇక అది అట్లా ఉంటే ఇక నేనేం చేశానంటే ఇంక ఈ షాప్ ఇలా కష్టమయ్యేటట్టు ఉందని చెప్పని ఆలోచన చేస్తుంటే మా బాబాయ్ పొలం అమ్మకానికి పెట్టాడు. మా చిన్న బాబాయ్. ఆయన ఇల్లు కట్టుకొని అప్పులై. అమ్మకానికి పెడితే సరే నాకు 60 సెంట్లు నాకు మా జేజనాన్న మాకు వాటాలో 60 సెంట్లు వచ్చింది నా వాటాకి. సరే ఇకపోతే ఇంకొక 20 సెంట్లు నా పక్కన కలిసేదిలే ఒక 20 సెంట్లు కొనుక్కుందాం. ఆయన ఎకరా అమ్మకానికి పెట్టాడు 55 సెంట్లు. ఒక 20 సెంట్లు కొనుక్కుందాం అని చెప్పి తక్కువకు అమ్ముతున్నాడు. తక్కువకు అమ్ముతుంటే ఆయన్ని కూడా సేవ్ చేయాలని ఆ వడ్డీ వ్యాపారస్తులు తక్కువ కొడుతుంటే నేనే కొంచెం రేటు పెంచి మా బాబాయ్ కదని చెప్పి పలకపోయినా కానీ మా బాబాయ్‌తో అప్పుడు నాకు మాటలు లేవు. సెంటు 2600 లెక్కన. సెంటు 2600 లెక్కన ఆ 20 సెంట్లు బేరం చేశా. 20 సెంట్లు డబ్బులు ఎలా వచ్చినాయని మీరు అడుగుతారేమో. మా అమ్మది ఎల్ఐసి అప్పట్లో సంవత్సరానికి 500 ఎంతో కడితే ఈ 20,000 ఎంతో వచ్చినాయి. 21 సంవత్సరం కడితే 2002లో. 20,000 కాదు 10,000 వచ్చినాయి. ఆ రూ. 10,000 డబ్బులు నేను ఎల్ఐసి కట్టుకుంటున్నాను. నేను 1991 నుంచి కడుతున్నా. నా ఎల్ఐసి బాండ్ల మీద లోన్ తీసుకుంటే నాకు ఒక 5,000 7,000 అంత వచ్చినాయి అనమాట. 17,000 ఇక మిగతాయి నేను అప్పు తీసుకున్నా. నేను చెప్పాను కదా నేను ఇందాక అప్పు తీసుకున్నా అని. అప్పటికి అతని దగ్గర 10,000 అంత బాకీ ఉంది. అంటే 20,000 బాకీ ఉంటే నేను సామాన్ అమ్మి 12,000 కట్టాను. ఇంకా వడ్డీ అయితే మీద 10,000 ఉంది. అవి కాక మళ్ళీ ఒక 35,000 అంత అప్పు తీసుకున్నాం. ఆ 35, 25, 55,000 పెట్టి 20 సెంట్లు పొలం కొనుక్కున్నాను. ఎందుకు కొనుక్కున్నానంటే నేను 80 సెంట్లు అయితే పండించుకుంటే నాకు వడ్లేదో బాగా వస్తుంది, వడ్లు పండుతాయి అని పొలం కొనుక్కున్నా. మన దరిద్రం ఎప్పుడైతే నేను పొలం కొనుక్కున్నానో మా వర్షాలు ఆగిపోయినాయి, వాక్కు నీళ్ళు రావడం ఆగిపోయినాయి. మాది వాగమ్మటి బాయి, వంకమ్మటి బాయి. ఇంకా వాక్కి మురికి నీళ్ళు కలిపారండి. మురికి నీళ్ళు కలిపారు. బావి నీళ్ళు పూర్తిగా డౌన్ అయిపోయినాయి. ఇంకా పంట పండేది ఆగిపోయింది. నా అదృష్టం చూడండి. అది నేనేదో వరి పండించుకుందామని పొలం కొనుక్కుంటే
అసలు నీ వర్షాలే లేవు, వర్షాలు కరువు వచ్చింది ఆ సంవత్సరం, వర్షాలు లేవు, బావిలో నీళ్ళు లేవు, ఇంకా ఉన్న మురికి నీళ్ళని వాక్కు కలిపారు. టౌన్‌లో సైడ్ కాలువలు కట్టి మా ఊరి చివరి పొలం కదా మాది వంక. మా వంకెంబట మా ఇల్లు, మా పొలము, ఇల్లన్నీ. ఈ టౌను పెరుగుతా, పెరుగుతా సైడ్ కాలువలు కట్టి ఆ వాక్‌కి ఈ మురికి నీళ్ళు వచ్చేటట్టు డ్రైనేజ్ కాలువలు కలిపేశారు. అది చెరువు నీళ్ళకొచ్చే వాగు, స్వచ్ఛమైన తెల్లగా ఉంటే ఆ వాగుకొచ్చే నీళ్ళు ఇంక మురికి నీళ్ళు అయిపోయింది. ఇంక అక్కడి నుంచి మాకు మురికి పట్టిపోయింది మాకు. ఇంక పొలం పండలేదు. ఇంక తర్వాత ఏం కాలేదు. ఈ కొ ఈ తీసుకొచ్చుకున్న డబ్బులకి 30, 40 వేల రూపాయలకి వడ్డీ. 40, 35,000 ఎంతో బాకీ ఉంది. 35,000కి వడ్డీ రూ. 3 లెక్కన. ఎంత రూ. 1,050 రూ. 1,550 కావాలి. 3 మూళ్ళు 900, 5 మూళ్ళు 15, రూ. 1,550 వడ్డీ. ఇంకా పిచ్చి పెట్టిపోయింది. నేనేదో చేద్దాం అనుకుంటే ఇంకా కొంచెం లోతుకెళ్ళా. ఆ సంవత్సరం ఇక్కడ పని తగ్గిపోయింది. ఇది ఇలా ఉండగా మా జేజనాయనకి ఆరోగ్యం క్షీణించిపోయింది. ఇంక ఫైనల్ జూలై నెలలో ఆయన సీరియస్ అయిపోయి ఆయన ఇంకా ఏడ్చి చనిపోయాడు. అరే నేను ఈ సంవత్సరం చచ్చిపోతున్నారా, ఈరోజు నా ప్రయాణం అని చెప్పి పొద్దున్నే నాతో, నేను రోజు ఉదయం పొలంలోకి వెళ్తాను. పొలంలో ఇల్లు కదా మాది. మా తాతయ్య, మా పెద్ద బాబాయ్, మా పిన్నమ్మ వాళ్ళ పిల్లలందరూ అక్కడ ఉన్నారు. మేమంటే ఊర్లోకి వచ్చేసాం అప్పటికే. పోతే ఇంకా ఆ రోజు ఆయన ఏడిచి, ఈరోజు నా ప్రయాణం రా, నేను వెళ్ళిపోతున్నాను చెప్పి చెప్పాడు ఉదయాన్నే. పోతే ఏం కాదులేదు తాత, నీకేం కాదు, ఉంటావులని చెప్పాను. ఇంకా మధ్యాహ్నం 2 గంటలకు ఆయన ప్రాణం పోయింది. ఆ 2002 సంవత్సరంలో మా జేజనాయన, మా నాన్న వాళ్ళ నాన్న కాలం చేశాడు. 2000 సంవత్సరంలో మా అమ్మ వాళ్ళ నాన్న కాలం చేశాడు. 99లో మా అమ్మ వాళ్ళ అమ్మ కాలం చేసింది. నేను షెడ్ పెట్టిన సంవత్సరం, నేను షెడ్ పెట్టిన కాంచి 97లో మా నానమ్మ, అంటే మా నాన్న వాళ్ళ అమ్మ కాలం చేసింది. నేను షాప్ పెట్టిన కాంచి ఇంక వరుసగా ఇలా జరుగుతున్నాయి. ఒక సంవత్సరం బాగుంటే ఒక సంవత్సరం బాగుంది. 99 బాగుందనుకుంటే 2000 సంవత్సరం కష్టాలు. 2001 ఒక రకంగా జరిగిపోయిందంటే 2002లో తీవ్రమైన నా షాపులో కరెంటు తీసేపించడము. ఇంకా కరెంటు తీసేపించడం వల్ల నేను పని ఆ సంవత్సరం జనరల్గా 33, 34, 35 వేల రూపాయలు చేసే పని ఇంకెంతకు వచ్చేసిందంటే పని 27,000కి వచ్చింది ఆ సంవత్సరం పని. ఇంక చూడండి ఎంత తగ్గిపోయిందో. అసలే మూలిగా నక్కమే తాటికి 27,000 రూపాయలకి వచ్చింది పని. మనం దేంట్లో ఏలు పెట్టినా దాంట్లో భస్మమే. సరే పొలం కొన్నాను కదా, ఇంకా అందరితో ఓపికగా ఉండొచ్చు కదా, ఇక్కడ వడ్డీ పెరుగుతుంది, వడ్డీ పెరుగుతూ ఉంది. ఇంకా ఆ పొలంలో ఏం చేయలేక, ఆ పొలాన్ని ఏం చేయలేక ఆఖరికి ఆ వాగు నీళ్ళు పెట్టి బరిగొడ్లు మేతేసాం. బరిగొడ్లు మేతేస్తే ఆ వాగు నీళ్ళలో గొడవ మళ్ళా. మేము మోటార్ పెట్టుకొని లాగుతున్నామని చెప్పి అవతల ప్లాట్లు స్థలాలు కొనుక్కొని వేరే వాళ్ళు వాగు నీళ్ళు మళ్ళించుకున్నారనమాట. మామూలు కట్ట అడ్డం వేసుకొని, మీరు మోటార్ పెట్టుకుంటే మాకు నీళ్ళని లాగేస్తే మా సంగతి ఏందని. మేము పై ఎత్తునున్నాం, వాళ్ళు కింద ఎత్తున్నారు. అయినా గొడవ పెట్టుకున్నారు. గొడవ పెట్టుకుంటే సరే వంతుల ప్రకారం పెట్టుకుని చిన్నగా జొన్న వేసి ఆ జొన్న పెంచితే ఆ జొన్న నేను మా వాళ్ళకి ఇస్తా ఉండి నేను వేసుకున్నాను సొంతంగా. వాళ్ళు ఇవ్వాలి ఈ జొన్న వేసుకోవడానికి అలవాటు పెడితే రేపు మనకు పైరు వేసుకోవడానికి ఎవరైనా మా వాళ్ళే. ఇంకా మా వాళ్ళు ప్లాన్ చేసి ఏం చేశారు, ఆ జొన్న కరెక్ట్గా అమ్మాల్సిన టైంలో అమ్మనేయకుండా ఉంచు, ఇంకా రేట్ వస్తుంటారు. జొన్న ముదిరిపోతే ఎవరు కొంటారు? నా చుట్టుపక్కల వాళ్ళందరూ అమ్ముకున్నారు మా వాళ్ళు. నాకు 3,000 రూపాయలు రావాల్సిన జొన్న సప్పకి ఒక 600కి అమ్మే ఒక అయ్య. ఇంకా మిగతాది ముదిరిపోయింది. ముదిరిపోయిన తర్వాత వాళ్ళు 1,500కి బేరం చేసిన వాళ్ళు డబ్బులు తర్వాత ఇస్తామన్నారు. డబ్బులు తర్వాత ఇస్తే అట్టమ్మా, నాకు ముందే కావాలి డబ్బులు, తర్వాత మిమ్మల్ని ఎవరు నమ్ముతారు అని చెప్పాను. ఇంకా అది వాళ్ళు కావాలని కక్ష కట్టి ఇంకా వాళ్ళు కొనకుండా మానుకున్నారు. అది ముదిరిపోతే మనకెత్తాలని ఇంకా నాకు పిచ్చి లేసిపోయి అది ఎండ కోపించే సొప్ప. ఎండ కూలి పెట్టి ఎండ కోపిస్తే దాంట్లోకి మా వాళ్ళు నీళ్ళు వేసారు. ఇంకా విపరీతమైన కోపం వచ్చింది. ఇంకా లాభం లేదని చెప్పి అగ్గిపొలకి జొన్న సొప్ప తగిలేసి ఇంక ఈ పొలం ఉండకూడదని మైండ్లో పడింది. అట్లా నేను ఆవేశంతో ఆ తర్వాత ఆ పొలాన్ని బేరం పెట్టడం జరిగిందనమాట. ఇలా చూశారు కదా, నేను ఏది చేద్దాం అనుకున్నా ఈ బతకడానికి నేను చేయని ప్రయత్నాలే లేవు. ప్రతి సంవత్సరం ఏదో ఒకటి జరుగుతూ ఉంది. నేను పొలం మీద 2005 ఈ మ్యాటర్ దీంట్లో కలిపి చెప్పాను. 2002లో అయితే ఇలా వచ్చింది. ఆ తర్వాత పొలంలో నేను ఏది చేద్దామని అలాంటి పరిస్థితి వచ్చింది. ఆఖరికి ఈ 2002లో నాకు ఇన్ని రకాల ఇబ్బందులు జరిగినాయి అనమాట. ఇన్ని రకాల ఇబ్బందులు జరిగినాయి. నా మీద కక్షి కట్టి పక్కన అతను లోకకంటకుడు అక్కడి నుంచి నన్ను ఏడిపించడం మొదలుపెట్టాడు. అతను నన్ను చాలా సంవత్సరాలు ఏడిపించాడు. ఎన్ని సంవత్సరాలు తర్వాత 2004లో 3లో ఎలా జరిగింది అనేది తర్వాత వీడియో చెబుతా. ఇలా నేను ఏదో చేద్దామని ఏదో చేస్తే 2002లో అది ఏదో అయ్యింది. ఈ పొలం ఎందుకు అమ్మాల్సి వచ్చింది ఏంది అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలు చెప్పే, కానీ 2003, 2004 ఎలా జరిగింది అనేది కూడా చెప్తా. అయితే 2002లో మా జేజనాయన చనిపోయిన తర్వాత అక్టోబర్లో వర్షం పడింది. బాగా కరువు వచ్చింది, వర్షాలు లేవు ముందు. అక్టోబర్ నెలలో నేను ఇల్లు మారాను. నేను ఇప్పుడు ఉన్న ఇల్లు మారాను మా జేజనాయన చనిపోయిన తర్వాత. ఆ ఇల్లు మారి కొత్త ఇంట్లోకి ఎప్పుడైతే వచ్చానో ఈ మారిన ఇంట్లో వర్షం పడింది. వర్షం పడి అమ్మంటే వరినారు పోసారు 2002లో. నేను 2004లో ఇది సంగతి చెప్పాను, కానీ 2002 సంగతి 2లో వరినారు పోసా.
వరి నారు పోసాను, వర్షాలు పడి చెరువు నిండింది. బాగా 2 సంవత్సరాలు కరువు వచ్చి 2001, 2002లో వర్షాలు లేవు. 2002లో మా జేజనాన్న చనిపోయిన తర్వాత అక్టోబర్ నెలలో వర్షం పడింది. ఇంక అప్పటికప్పుడు వరి నారు పోసి నారు పోయటమో నారు కొనుక్కోవడం రావడమో జరిగింది. అది గుర్తులేదు. వరి నాటాను. ఆ సంవత్సరం వరి నాటే, వరి బాగానే ఉంది. ఫైనల్ అదే లాస్ట్ పండించిన వరి 2003లో వరి పండించాను అనమాట. 2003 వరి వేసాను. బాగా పచ్చగా బాగానే ఉంది. సరే ఇది బాగా పండింది, దీన్ని ఇలాగే లైన్ చేసుకుందాం అనుకుంటున్నాం మేము. అనుకున్న తరుణంలో 2003కి వచ్చేసరికి మా వరి కోసిన తర్వాత 18 బస్తాలు అంత వడ్లేని. 2003 కూడా కలిపి చెప్తున్నారు స్టోరీ ఇంకెందుకు. 18 బస్తాలు వడ్లేయిలా, 18 బస్తాలు వడ్లేని మొత్తం. మా బాబాయ్ దగ్గర కొన్న పొలం అయితే మొత్తం వేసాం. ఇంకా అదే ఫైనల్. 18 బస్తాలు వడ్లేని. ఆ వడ్లు ఇంటికి చేర్చుకున్నాం. మేమే కొట్టుకున్నాం వడ్లు కూడా. దాదాపు 2 రోజులు పెట్టుకున్నాం మొత్తం. వరి భార్యాభర్తలు ఇద్దరమే కట్టకట్టుకుని 18 బస్తాలు వడ్లు రాలగొట్టే. భలే ముండితనంగా చేస్తా పని నేను. ఆ వడ్లన్నీ రాలగొట్టుకుని ఇంటికి చేర్చుకున్నాము. 2002లో అలా జరిగింది. 2003 బిగినింగ్కి వచ్చేసరికి ఫిబ్రవరి నెలలో వరి కోసాము, ఒడ్లు పండినాయి. ఇంకా అదే లాస్ట్ ఫైనల్ పంట. మా బావి నిండటం కూడా లాస్ట్ అదే, చెరువు నిండటం కూడా లాస్ట్ అదే. ఇంకా ఆ తర్వాత ఆ ఒడ్లు ఇంటికి చేర్చుకున్నాము. అంతా బాగానే ఉంది. ఇంక ఎల్లకాలం ఇలాగే ఉంటుంది అనుకున్నాము. అయితే ఏం జరిగిందంటే మేము చేరిన ఇంట్లో 2003లో 2003 బాగానే జరిగిపోయింది ఆ ఇంట్లో. తర్వాత ఏం జరిగింది, 2004కి వచ్చేసరికి 2004కి వచ్చిన తర్వాత పొలం నేను వేయలే. పొలం ఏమేసాము అప్పుడు, మర్చిపోయావు, పెసరేసా, పచ్చ పెసలు వేసా. జనుము పచ్చ పెసలు వేసా 2004లో. ఇట్నే ఆ పచ్చ పెసలు వేస్తే అవి మొత్తం మాకు ఖర్చు పెట్టింది. నేను 2000-3000 ఖర్చు పెడితే ఆ పచ్చ పెసలు అయింది మాకు 15 కేజీలు 16 కేజీలు అయింది. అంతే కదా. అవి సరిగ్గా బండల. దాని ఖర్చు దునకం ఖర్చు అది మొత్తం 1500 పెడితే 15 కేజీలు పెసలైంది 2004లో. కాదు జొన్న కోసేటప్పుడులే, జొన్నలో కలుపు తీస్తాం. అట్లా పెసలు మొత్తం అంత కష్టపడి పెసలు వేస్తే 15 దానికి తెగులు తగిలి లాస్ట్లో పెసలకు తెగులు తగిలింది. ముందు కొట్టే శక్తి దమ్ము నా దగ్గర లేక, డబ్బులు లేక వదిలేస్తే 15 కేజీలే అంత అయినాయి. 15 కేజీలు అయినాయి పెసలు, అంత ఖర్చు పెడితే. ఇది 2004 వరకు జరిగే స్టోరీ. ఇంకా 2005లో నేను పొలం అసలు ఎందుకు అమ్మాల్సి వచ్చింది ఏంది అనేది రేపు వీడియోలో చెప్తా. ఇప్పుడు మీకు క్షుణ్ణంగా క్లియర్గా అర్థమవుతాడు చెప్పాను. జొన్న సొప్పది అంటే 2005లో ఇది 2004 వరకు జరిగింది. అది అంటే నేను కొంచెం మిస్టేకే అలా చెప్పాను. రేపు అది క్లియర్గా చెప్తా జొన్న సొప్ప ఏంది, దాని కథ ఏందని. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రయత్నం అయితే నేను ఎప్పుడు ఆగల, ఎప్పుడు ఏదో ఒక ప్రయత్నం చేస్తానే ఉండా. ప్రయత్నం చేసి ఓడిపోయాను కానీ ప్రయత్నం చేయకుండా ఉండలేదు, కష్టపడకుండా లేదు. కాకపోతే మన అదృష్టం కలిసి రాలి. అన్నింటిలో అన్ని ప్రయత్నాలు చేసి విఫలం చెందుతున్నా. ఇప్పుడు ఈ షాప్లో కూడా నేను రెగ్యులర్గా పోరాడుతూనే ఉండా, ప్రయత్నం చేస్తూనే ఉండా. కానీ ఏంటంటే ఫలితం రావట్లేదు. నాకు ఎప్పుడు ఏదో ఒక సమస్యలు, ఎవరో ఒకరికి ఏదో ఒకటి అవటము, ఇంట్లో సమస్యలు అన్నీ ఇంట్లో వాళ్ళ పిల్లలకి అనారోగ్య సమస్యలు రావటము, ఏ ఇంట్లో చేరినా కానీ మాకు మా ఆవిడికి రావటం, ఇట్లా పెద్దవాళ్ళకి ఏదో ఒకటి అవ్వటము, ఎప్పుడు ఇదే తలకాయ నొప్పి. ఈ తలకాయ నొప్పితో దడ 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 ఒకటే దడ. ఇది ఇప్పుడు నేను ఒకసారి మీకు 2002, 2003, 2004 3 స్టోరీలు కలిపి చెప్పాను. ఎందుకంటే ఎక్కువ బోరు కట్టించుకోకూడదు. 2005లో పొలం అమ్మిన తర్వాత నా జాతకం ఎలా మారింది, ఆ సంవత్సరం ఎలా ఉంది, బాగా సంతోషంగా పొలం అమ్మి ఒక్కసారి డబ్బులు చూసి నాకు బాగా ఆనందంగా జీవించచ్చు అనుకున్న సందర్భంలో సడన్గా ఒక బాధ్యత వచ్చి నా నెత్తి మీద పడి మనిషిని అతలాకుతలం అయిపోయా. దాని గురించి తెలుసుకోవాలంటే ఎపిసోడ్ 8 కోసం వెయిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, తప్పకుండా సహకరించండి.